అంటే కష్టం కాదు, దాన్ని ఎక్కడ యూజ్ చేయాలో తెలుసుకుంటే చాలా ఈజీ. ఇంగ్లీష్ ఎలానో తెలుగు ఎలానో అన్ని సబ్జెక్టులానే అది కూడా అలాంటిది చెప్పే ఉద్దేశం అంతే. నేను ట్రయాంగిల్ రేషియోస్ మీద హోంవర్క్ ఇచ్చాను కదా, కంప్లీట్ చేశారు అందరూ? మీరు ఎవరు చేయాలని నాకు అర్థమైంది. నేను ఇప్పుడే వస్తే నేను వచ్చేటప్పటికల్లా కంప్లీట్ చేస్తాను. మ్యాథ్స్ సబ్జెక్ట్ రావట్లేదురా, నాకు మ్యాథ్స్ వద్దురా బాబు. కష్టం చేస్తాను మొత్తం మీరే చేశారు. మేము పీటీ పీరియడ్లో గ్రౌండ్లో ఆడుకుందాం అనుకుంటాం, అదే టైంకి మీరు మన క్లాస్లో ఆడుకుంటారు. అప్పుడు నాకు ఎలా ఉంటుందో తెలుసా? గట్టిగా అరిచేసి మ్యాథ్స్ బుక్ చించేసి నాకు ఈ మ్యాథ్స్ అంటే ఇష్టం లేదని గట్టిగా అరవాలనుకుంటాను. ఎక్కడ గట్టిగా అరిస్తే ప్రిన్సిపాల్ మేడం నన్ను కార్నర్ చేస్తారని ఆగిపోతున్నాను. నేను మీకోసమే కదా చెప్తుంది. మీ లైఫ్ సింపుల్ గా చేద్దాం అనుకున్నా కదా. సింపుల్ ఏం సింపుల్? మేడం మీరు చెప్పినప్పుడు క్లాస్ బాగా అర్థం అవుతుంది, కానీ ఇంటికి రూమ్కి వెళ్ళాక ట్రై చేస్తే చాలా కష్టంగా ఉంటుంది. అవును, అదేంట్రా అంటావు ఏంటి? మీరు ఇప్పుడు చెప్తారు క్లాస్లో బాగానే ఉంటుంది, అది రాంగ్గా ఉంటారు. ఇక్కడ రూమ్కి వెళ్ళేసరికి అపరిస్థితుల్లో తయారవుతారు. నేనేం చేశాను చెప్తా వీడు. 4th క్లాస్ వాడికి 20 టేబుల్స్ అంటే ఎక్కడ రాకపోయినా మ్యాథ్స్ సార్ చదువుతారని. 9th క్లాస్ వాడికి పీటీ పీరియడ్ అంటే ఎక్కడ ఎక్స్ట్రా క్లాస్ అని మ్యాథ్స్ మేడం తీసుకుంటారని. ఇంటర్ వాడికి ఇంటిగ్రేషన్ అంటే రాకపోయినా రుద్ది నేర్పిస్తారని. డిగ్రీ వాడికి డిఫరెన్షియేషన్ అంటే రిమార్క్స్ తినేస్తారని. ఎంఎస్సీలో చేరిన టాపాలజీ అని టోప్ లేపేస్తారు. అది కూడా కాదు, బీఈడీలో జాయిన్ అయితే అక్కడ కూడా మెథడాలజీస్ అని పోవద్దు. ఇప్పుడు చెప్తాను వీళ్ళు. మీ అమ్మగారు డజన్ ఇచ్చామని మేము దుకాణానికి పంపించినప్పుడు అది ఏం యూజ్ చేస్తారా? టేబుల్సే కదా. ఇంటిగ్రేషన్ లేకుండా ఇల్లు కట్టగలుగుతారా? డిఫరెన్షియేషన్ లేకుండా వేగాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారా? టోపాలజీ అంటున్నారు. మీకు ఇష్టమైన మూవీస్ ని తిరిగి ఎట్లా చూస్తారా? మెథడాలజీ లేకుండా టీచింగ్ చెప్పాలేస్తారా? చెప్పురా, చెప్పు. ఓకే 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 అదంతా బాగానే ఉంది. ఈ జామెట్రీ ఏంటండి? అరే అదేం చేసిందా? అది బాగానే ఉంటుంది కదరా. ఉండదు. ఇలా అని డాట్ అంటారు, ఇలా అని లైన్ అంటారు, చుట్టూ తిప్పి రౌండ్ అంటారు. అందరితో ఆగారా? చుట్టూ తిప్పి చుట్టుకు అంటారు. చుట్టూ ఒకటి స్క్వేర్ అంటారు. దాన్ని కొంచెం సాగదీసి రెక్టాంగిల్ అంటారు. అది కాదన్నట్టుగా ఒక్కసారి కొంచెం దాన్ని హైట్ పెంచేసి 3D అంటారు. ఇలా నీటి ఒకే దాని నుంచి చేస్తే మేము ఎలా కన్ఫ్యూజ్ అయిపోమాని వల్ల. అవునా? అట్నా చెప్తా. ఇప్పుడు నువ్వు ఉదయాన్నే లేచి చూసే ఫోన్ నుంచి రాత్రి పడుకునే మంచం వరకు ప్రతిదీ జామెట్రీతో లింక్ అయి ఉంటుంది కదా. చెప్పురా. అరే ఇవన్నీ కాదు కానీ ఒకటి చెప్తాను నేను, అర్థమైందా? హలో, ఇవన్నీ అయ్యే పనుల్లో లేవే. ఫిజికల్ గాను మెంటల్ గాను స్ట్రెయిన్ ఇవన్నీ కాదు కానీ వేరే మెథడాలజీస్లోకి వెళ్ళిపోతాను నేను. ఆర్ట్స్లోకి, పాటల్లోకి, డ్యాన్స్లోకి వెళ్ళిపోతాను. నేను మ్యూజిక్లోకి వెళ్తాను. పోరా పో. పొయ్యి తమల్లా మారేస్తారా? లేదంటే విరాట్ కోహ్లీలా క్రికెట్ ఆడతారా? అందులో కాదు నేనే కదరా. పడింది. నేను సమస్య కాదురా, మీ సొల్యూషన్ ని మీరు అర్థం చేసుకుంటే అర్థం అవుతాను రా. అరే అమ్మాయిని చూసి నేర్చుకుంటారా? అమ్మాయి నన్ను మనసు పెట్టి నేర్చుకుంది కాబట్టి వచ్చిందిరా. మీరు ట్రై చేయండి, మీకు వస్తాను నేను. తప్పకుండా మీ సూచనలు పాటిస్తాం. తప్పకుండా అలానే చేస్తాము. మీకు ఎలా క్యాన్సర్ వచ్చిందో దాన్ని మేము అలానే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. థ్యాంక్ యూ.